ఆయన ఒక సీనియర్ మోస్ట్ లీడర్, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు, ప్రజాప్రతినిధిగా ఓ వెలుగు కూడా వెలిగారు. ప్రస్తుతం అధికార పార్టీలో సైతం కేబినెట్ హోదా కలిగిన నాయకుడు. కానీ అధికార పార్టీలో ఉంటూనే పార్టీపై కొంత అసంతృప్తిగా ఉన్నారా? పార్టీ అంటే నచ్చకనా, లేక అధికార పార్టీలో ఉన్న నాయకులపై ఆయనకు అసంతృప్త? ఎమ్మెల్యేతో ఆయనకు పొసగడం లేదా? అసలు సొంత జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండడం వెనక ఉన్న ఆ అంతర్గత వైరం ఏంటి? తన రాజకీయ వారసుడైన తనయుడు భవిష్యత్తు కోసం ఆయన వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు ఇంతకీ ఎవరా నేత? ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ఒక తిరుగులేని ప్రత్యేకత ఉంది. 1990లో రాజకీయాల్లో కడుగుపెట్టిన ఆయన 1999లో బీజేపీ తరపున మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచి హస్తినలో తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత బీజేపీని వీడి టీఆర్ఎస్ నుంచి 2014లో మరోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ఉభయ సభల్లోనూ తనదైన గళం వినిపించారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధిష్టానంతో నేరుగా సంబంధాలు కొనసాగించడం జితేందర్ రెడ్డికి ఉన్న ఒక విలక్షణమైన శైలి. అయితే 2019లో బీఆర్ఎస్ నుండి టికెట్ గల్లంతైనప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా అధినేత కేసీఆర్ పై మాత్రం విమర్శలు చేయలేదు. ఆ నిబద్ధతే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. అనంతరం 2019లో ప్రధాని మోదీ సమక్షంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సీటు వస్తుందని ఆశించారు. కానీ అనూహ్యంగా డీకే అరుణకు టికెట్ దక్కడంతో అది జితేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు తిరిగింది. జితేందర్ రెడ్డికి ఎంపీ టికెట్ కేటాయిస్తారని బీజేపీ శ్రేణులు సైతం ఉత్సాహంగా పనిచేశాయి. కానీ అనూహ్యంగా డీకే అరుణ బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో డీకే అరుణ వర్సెస్ జితేందర్ రెడ్డి గ్రూపులుగా బీజేపీ క్యాడర్ విడిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న అనుబంధం, రాష్ట్ర బీజేపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యంతో ఖచ్చితంగా ఎంపీ టికెట్ తనకే వస్తుందని గంపెడ ఆశలతో ఉన్న జితేందర్ రెడ్డికి అనుకోని షాక్ తగిలింది. బీజేపీ అధిష్టానం 2 పర్యాయాలు ఎంపీగా గెలిచిన తనను కాదని పక్క పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తుందని జితేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆహ్వానించడంతో తన పాత మిత్రుడి కోసం ఆయన హస్తం గూటికి చేరారు. రేవంత్ రెడ్డి సైతం జితేందర్ రెడ్డి అనుభవాన్ని గుర్తించి ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా, క్రీడా సలహాదారుగా సముచిత స్థానం కల్పించారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి తన సత్తా చాటారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు ముచ్చెమటలు పట్టించారు. కేవలం 1000 ఓట్ల మెజారిటీతోనే అరుణ గట్టెక్కేలా చేశారంటే అది జితేందర్ రెడ్డి వేసిన వ్యూహాలేనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటారు. ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కుడి చేతి సాయం ఎడమ చేతికి తెలియకుండా చేసే గుణం జితేందర్ రెడ్డికి జిల్లాలో ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించి పెట్టింది. జితేందర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా ఏపీ మిథున్ రెడ్డిని ఇప్పటికే జిల్లాకు పరిచయం చేశారు. యువకుడైన మిథున్ రెడ్డి తండ్రి ఇమేజ్ కు తోడు తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిథున్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయినా 19,000 పైచిలుకు ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. భవిష్యత్తులో మిథున్ రెడ్డి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారన్న నమ్మకాన్ని అప్పట్లో బీజేపీ శ్రేణులు వ్యక్తం చేశాయి. కానీ తండ్రి బాటలోనే మిథున్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువ కప్పుకుని ఇప్పుడు హస్తం పార్టీలో చాప కింద నేరులా తన క్యాడర్ను నిర్మించుకుంటున్నారు. యువతను ఆకట్టుకోవడంలో మిథున్ రెడ్డి తన తండ్రికి తగ్గ తనయుడిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం జితేందర్ రెడ్డి కేబినెట్ హోదాలో ఉన్నా సొంత జిల్లా మహబూబ్ నగర్ లో మాత్రం ఆయన అంటి ముట్టనట్లు ఉంటున్నారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేతో ఆయనకు వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు కూడా జితేందర్ రెడ్డి కేవలం 1-2 సార్లు మినహా పెద్దగా కనిపించలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేతో వేదిక పంచుకోకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ పథకాలను క్యాడర్ సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని, స్థానిక నాయకత్వం తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారని ఆయన అనుచర వర్గం చెబుతోంది. ముక్కుసూటిగా మాట్లాడే జితేందర్ రెడ్డి అధికారుల తీరుపై కూడా బహిరంగంగానే విమర్శలు గుప్పించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జితేందర్ రెడ్డి జిల్లా నేతలతో గ్యాప్ మెయింటైన్ చేయడం వెనుక ఒక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందనే ప్రచారం నడుస్తోంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మహబూబ్ నగర్ టౌన్ 2 నియోజకవర్గాలుగా మారుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.
అందులో ఒక సీటును తన కుమారుడు మిథున్ రెడ్డి కోసం ఇప్పటికే రిజర్వ్ చేసుకునేలా ఆయన పావులు కదుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో మిథున్ రెడ్డికి పార్టీలో కీలక పదవి దక్కేలా చేశారు. భవిష్యత్తులో వారసుడికి అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకోవడమే జితేందర్ రెడ్డి అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇస్తారన్న ప్రచారం సైతం పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. జితేందర్ రెడ్డి కేబినెట్ హోదాలో రాష్ట్ర రాజకీయాలు చక్రం తిప్పుతుంటే మిథున్ రెడ్డికి సైతం రాష్ట్ర పార్టీలో ఒక ప్రత్యేక పోస్టు కల్పించారు. దీంతో తన వారసుడు మిథున్ రెడ్డి కూడా ఇప్పటి నుంచే రాజకీయ భవిష్యత్తును ఇచ్చేందుకు ఎత్తుగడలు వేస్తూ స్థానిక నేతలతో వైరం ఉన్న రాష్ట్ర అధినాయకత్వంతో ఉన్న పలుకుబడి సాన్నిహిత్యంతో ఆయన భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలలో తనదైన మార్పు చూపిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఏపీ జితేందర్ రెడ్డి తన రాజకీయ పరిణితితో చతురతతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరోసారి తనదైన మార్పు కోసం సిద్ధమవుతున్నారు. స్థానిక నేతలతో వైరం ఉన్నా అది తన వారసుడి భవిష్యత్తుకు ఆటంకం కాకుండా చూసుకోవడంలో ఆయన నిమగ్నమయ్యారు. మరి భవిష్యత్తులో జితేందర్ రెడ్డి వేసే ఎత్తుగడలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.